హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు మ్యాచ్ వచ్చి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి ఈరోజు మ్యాచ్ నెంబర్ 27 లైవ్ ఫ్రమ్ మొహాలీలో జరుగుతుంది ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదామా. ఈ మ్యాచ్కి పంజాబ్ కెప్టెన్ శామ్ కరణ్, శిఖర్ ధవన్ ఆడట్లేదు ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ నెంబర్ 27. ఈ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది పంజాబ్ కింగ్స్ 11. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడబోతున్న పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ అథర్వ టైడే, బెయిర్స్టో, శామ్ కరణ్ కెప్టెన్. ఈ మ్యాచ్కి శిఖర్ ధవన్ ఆడట్లేదు కాబట్టి శామ్ కరణ్ కెప్టెన్. నెక్స్ట్ పబ్ సిమ్రాన్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హార్పిట్ బార్, హర్షద్ పటేల్, హర్షదీప్ సింగ్, కసికో రబాడా. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడబోతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. కెప్టెన్ శాంసంగ్, పరాగ్, హిట్మేయర్, జూరెల్ అండ్ పోవెల్, కోటియన్, కేశవర్ మహారాజ్, బోల్ట్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, చాహల్. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 11 ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ 11 ఓపెనర్స్ ఒక T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ అథర్వ టైడే. T20 కెరీర్ చూసుకుంటే 45 మ్యాచెస్ ఆడిండు, 1229 రన్స్ ఉన్నాయి, 140 స్ట్రైక్ రేట్ ఉంది అథర్వ టైడేది. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి జానీ బెయిర్స్టో 182 మ్యాచెస్ ఆడిండు, 4654 రన్స్ ఉన్నాయి, 137 స్ట్రైక్ రేట్ ఉంది జానీ బెయిర్స్టోది T20 కెరియర్లో. రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి ఫస్ట్ ఓవరు టెంట్ బోల్ట్ వేస్తున్నాడు. టెంట్ బోల్ట్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే మొత్తం 214 మ్యాచ్లు ఆడిండు, 246 వికెట్లు ఉన్నాయి. ఎకానమీ వచ్చి 8.09 ఉంది టెంట్ బోల్ట్ది T20 కెరియర్లో. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లకి 8 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. ఆ స్కోర్ వివరాలు చూసుకుంటే 1 నుంచి 6 ఓవర్లకి 38 రన్స్ చేసింది పంజాబ్, 1 వికెట్ కోల్పోయింది. నెక్స్ట్ 7 నుంచి 17 ఓవర్ల మధ్య 48 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. 16 నుంచి 20 ఓవర్ల మధ్యలో 61 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. అథర్వ 12 బాల్స్లో 15 రన్స్ చేసిండు. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో సేన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ బెయిర్స్టో 19 బాల్స్లో 15 రన్స్ చేసిండు. మహారాజ్ బౌలింగ్లో హిట్మేయర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శామ్ కరణ్ 10 బాల్స్లో 6 రన్స్ చేసిండు. మహారాజ్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ జితేష్ శర్మ 24 బాల్స్లో 29 రన్స్ చేసిండు. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో పరాగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. పబ్ సిమ్రాన్ జస్ట్ 14 బాల్స్లో 10 రన్స్ చేసి చాహల్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ శశాంక్ 9 బాల్స్లో 9 రన్స్ చేసి సేన్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. లివింగ్ స్టోన్ 14 బాల్స్లో 21 రన్స్ రన్అట్ అయ్యిండు కొటియా త్రో వల్ల. నెక్స్ట్ అశుతోష్ జస్ట్ 16 బాల్లో 31 రన్స్ చేసిండు. బోల్ట్ బౌలింగ్లో మహారాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ బార్ 3 బాల్స్లో 3 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఫైనల్గా పంజాబ్ కింగ్స్ 20 ఓవర్స్లో 147 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. ఎక్స్ట్రాస్ 8 రన్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రా జస్ట్ 8 రన్స్ మాత్రం ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ రన్ రేట్ వచ్చి 7.35 ఉంది ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ వచ్చి 148 రన్స్ 20 ఓవర్స్లో, రన్ రేట్ 7.40 కొట్టాలి. పంజాబ్ కింగ్స్ తరపు నుంచి ఓపెనింగ్ బౌలర్ వచ్చి హర్షదీప్ సింగ్ T20 కెరీర్ చూసుకుంటే మొత్తం 124 మ్యాచెస్ ఆడిండు, వికెట్స్ వచ్చి 153 ఉన్నాయి, ఎకానమీ 8.40 ఉంది హర్షదీప్ సింగ్ది T20 కెరీర్లో. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ T20 కెరీర్ చూసుకుంటే 85 ఇన్నింగ్స్లో 2385 రన్స్ ఉన్నాయి, 147 ఉంది స్ట్రైక్ రేట్ది యశస్వి జైస్వాల్ది T20 కెరీర్లో. రాజస్థాన్ రాయల్స్ ఇంకో ఓపెనర్ వచ్చి తనుష్ కోటియన్ T20 కెరీర్ చూసుకుంటే జస్ట్ 10 ఇన్నింగ్స్ ఆడిండు, 62 రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ వచ్చి 115 ఉంది తనుష్ కోటియన్ది T20 కెరీర్. ఫైనల్గా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది 3 వికెట్ తేడాతో. చాలా టెన్షన్గా జరిగింది ఈ మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ కొట్టాలన్నప్పుడు ఫస్ట్ 2 బాల్స్ డాట్ బాల్స్ పడ్డాయి.
హిట్ మేయర్ స్ట్రైక్లో ఉన్నాడు. ఫస్ట్ 2 బాల్స్ డాట్ పడ్డాయి, థర్డ్ బాల్ 6 పడింది, ఫోర్త్ బాల్ 2 రన్స్ వచ్చాయి, ఫిఫ్త్ బాల్ 6 పడి ఇంకా మ్యాచ్ గెలిచేశారు. వెరీ టెన్షన్ మ్యాచ్. పంజాబ్ బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ అదరగొట్టారు ఈ మ్యాచ్లో. ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశారు. పంజాబ్ బౌలర్స్ మ్యాచ్ని లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్లారు. వెరీ టెన్షన్ మ్యాచ్ ఇది. ఒకసారి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఓపెనర్ జైస్వాల్ 28 బాల్స్లో 39 రన్స్ చేసిండు. రబాడా బౌలింగ్లో హర్షల్ క్యాచ్ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ కొటియన్ 31 బాల్స్లో 24 రన్స్ చేసిండు. లివింగ్ స్టోన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ కెప్టెన్ శాంసంగ్ 14 బాల్స్లో 18 రన్స్ చేసిండు. రబాడా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ పరాగ్ వచ్చి 18 బాల్స్లో 23 రన్స్ చేసిండు. హర్షదీప్ బౌలింగ్లో రబాడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ జూరెల్ 11 బాల్స్లో 6 రన్స్కి అవుట్ అయ్యిండు. హర్షల్ బౌలింగ్లో శశాంక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హిట్ మేయర్ నాట్అవుట్ 10 బాల్స్లోనే 27 రన్స్ చేసిండు. నెక్స్ట్ పావెల్ 5 బాల్స్లో 11 రన్స్ చేసి ఎస్కరన్ బౌలింగ్లో జితేష్ శర్మకి అవుట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ మహారాజ్ 2 బాల్స్లో 1 రన్కి ఎస్కరన్ బౌలింగ్లో లివింగ్ స్టోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బోల్ట్ ఏం ఆడలేదు, నాట్అవుట్గా ఉన్నాడు ఈ మ్యాచ్లో. మొత్తానికి ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్స్లో 152 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. రన్ రేటు 7.66 ఉంది. రాజస్థాన్ రాయల్స్ పార్ట్నర్షిప్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వికెట్కి జైస్వాల్ అండ్ కోటియన్ 53 బాల్స్లో 56 రన్స్ చేసిండ్రు. నెక్స్ట్ సెకండ్ వికెట్కి జైస్వాల్ అండ్ శాంసంగ్ 20 బాల్స్లో 26 రన్స్ చేసిండు. థర్డ్ వికెట్కి పరాగ్ అండ్ శాంసన్ 10 బాల్స్లో 7 రన్స్ చేసిండు. ఫోర్త్ వికెట్కి పరాగ్ అండ్ జూరెల్ 20 బాల్స్లో 24 రన్స్ చేసిండ్రు. ఫిఫ్త్ వికెట్లో హిట్ మేయర్ అండ్ జూరెల్ జస్ట్ 4 బాల్స్లో 2 రన్స్ మాత్రమే వచ్చింది పార్ట్నర్షిప్. నెక్స్ట్ సిక్స్త్ వికెట్కి హిట్ మేయర్ అండ్ పోవెల్ 7 బాల్స్లో 21 రన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎయిత్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి హిట్ మేయర్ అండ్ మహారాజ్ జస్ట్ 3 బాల్స్లో 2 రన్స్ వచ్చింది. నెక్స్ట్ నైన్త్ వికెట్కి హిట్ మేయర్ అండ్ బోల్ట్ 5 బాల్స్లో 14 రన్స్ వచ్చింది. మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. హర్షదీప్ 3.5 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 11.74 ఉంది. నెక్స్ట్ రబాడా వచ్చి 4 ఓవర్స్ వేసిండు, 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 4.50 ఉంది. ఎక్సలెంట్గా వేసాడు ఈ మ్యాచ్లో రబాడా. నెక్స్ట్ శామ్ కరణ్ కెప్టెన్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. 6.25 ఉంది రన్ రేట్, అది ఎకానమీ. నెక్స్ట్ లివింగ్ స్టోన్ 3 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 7 రన్స్ ఉంది. హర్షల్ 2 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు. 10.50 ఉంది. నెక్స్ట్ బార్ 3 ఓవర్లు వేసి 22 రన్స్ ఇచ్చి ఈ వికెట్లు ఏం లేవు. ఎకానమీ 7.33 ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ వికెట్ 56 రన్స్ వద్ద పోయింది. సెకండ్ వికెట్ 82 రన్స్ వద్ద, థర్డ్ వికెట్ 89 రన్స్ వద్ద, ఫోర్త్ వికెట్ 113 రన్స్ వద్ద, ఫిఫ్త్ వికెట్ 115 పరుగుల వద్ద, సిక్స్త్ వికెట్ 136 పరుగుల వద్ద, సెవెంత్ వికెట్ 138 రన్స్ వద్ద. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఎక్సలెంట్గా బౌల్ చేశారు. ఎక్స్ట్రాస్ జస్ట్ 3 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ మ్యాచ్ ఫుల్ సమ్మరీ ఫాస్ట్గా చూద్దాం ఒకసారి. మ్యాచ్ నెంబర్ 27 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ చేసింది. 20 ఓవర్స్లో 147 రన్స్కి 8 వికెట్స్ కోల్పోయింది. పంజాబ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోరు అశుతోష్ జస్ట్ 16 బాల్లో 31 పరుగులు చేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి జితేష్ శర్మ 24 బాల్స్లో 29 రన్స్ చేసిండు. థర్డ్ హైయెస్ట్ వచ్చి లివింగ్ స్టోన్ 14 బాల్స్లో 21. నెక్స్ట్ అథర్వ 12 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే మహారాజ్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యొక్క టార్గెట్ 148.
అందుకు రిప్లై కానీ రాజస్థాన్ రాయల్స్ ఒక్క బాల్ మిగిలిండగా 152 రన్స్ చేసింది. సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది 7 వికెట్లు కోల్పోయి. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే జైస్వాల్ 28 బాల్స్లో 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. హిట్ మేయర్ 10 బాల్స్లో 27 రన్స్ నాట్అవుట్. నెక్స్ట్ కొటియన్ 31 బాల్స్లో 24, పరాగ్ 18 బాల్స్లో 23 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రబాడా 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి జస్ట్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎక్సలెంట్గా బౌల్ చేసిన రబాడా. నెక్స్ట్ శామ్ కరణ్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. లివింగ్స్టోన్ 3 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షల్ 2 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ తేడాతో పంజాబ్ కింగ్స్ మీద గెలిచింది ఈ మ్యాచ్. ఇంతే మ్యాచ్ నెంబర్ 22 రివ్యూ వీడియో. నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 28 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.